విశ్వమంతా కూడా మానవుని యొక్క హృదయం నందే ఉంటున్నాయి. संपूर्ण ब्रह्मांड आपके हृदय में है. మానవుని హృదయంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడో మనం చూస్తున్నామనుకోవటం చాలా వేరేతరం. यह सोचना मूर्खता है कि दुनिया में बाहर कुछ ऐसा है जो आपके भीतर नहीं है. విశ్వమంతా కూడా మానవుని హృదయంలోనే ఉంటున్నది. ये पूरा ब्रह्मांड आपके हृदय में समाया हुआ है. కరుణే నీవే విశ్వస్వరూపుడు. आप इस ब्रह्मांड का ही स्वरूप हैं. నీవే విశ్వవిరాట స్వరూపుడు. आप विराट स्वरूप हैं. ఎందుకనగా ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటున్నది. क्यों? क्योंकि आपको आकर्षण की ये शक्ति मिली है. రమేతి ఇది రమః రామః అన్నారు. అనగా రమించేటువంటిది రామ అని. रमयते इति रामा, जो रम जाता है वही राम है. आकर्षित करने की शक्ति राम के स्वभाव में ही है. ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటంటే అది మ్యాగ్నెట్ అంటారు. आप किसी भी लड़के से पूछें कि ऐसा क्या है जो लोहे को अपनी ओर आकर्षित करता है और उसे अपने पास खींचता है, तो वह कहेगा ये चुंबक है. కానీ ఒక్క మ్యాగ్నెట్ మాత్రమే ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది అనుకుంటున్నాం. आप सोचते हैं कि केवल चुंबक ही है जिसमें आकर्षण की शक्ति होती है. అదే అయస్కాంతము అంటున్నాము. అయస్కాంతం हम कहते हैं कि ये एक चुंबक है, इसमें आकर्षण की शक्ति है. కానీ అది కాదు, మన జీవితమే అయస్కాంతము. पर नहीं, हमारा जीवन स्वयं एक चुंबक ही है. మన బిడ్డను మనం ఆకర్షిస్తున్నాము. आप अपने बच्चे को आकर्षित करते हैं और बच्चा आपके पास खिंचा चला आता है. ఈ ఆకర్షించడానికి కారణం ఏమిటి? इसके पीछे का कारण क्या है? ఆ బిడ్డ పైన ఉన్న ప్రేమనే దీనికి మూల కారణము. यह बच्चे के प्रति आपका प्रेम है जो बच्चे को आपके पास खींचता है. పిల్లలు ఎక్కడి నుంచో వస్తుండాలి, పువ్వులో ప్రవేశిస్తుంటుండాలి. आप देखते हैं कि मधुमक्खियां फूल के पास आती हैं. ఆ పిల్లలు ఈ యొక్క పువ్వును ఆకర్షించడానికి కారణం ఏమిటి? मधुमक्खियों के फूल की ओर आकर्षित होने का क्या कारण है? ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందమే దీనికి మూల కారణము. फूल का मकरंद ही इसका कारण है. మకరందం అనగా ఏమిటి? यह मकरंद क्या है? అది ఏ ప్రేమ. यह प्रेम का अमृत है. కనుక ప్రేమ అనేటువంటిది ఉండటం చేతనే అన్నింటినీ ఆకర్షిస్తుంటుండాలి. यह प्रेम का अमृत है जो सभी को आकर्षित करता है. కాబట్టి పువ్వును ఆ యొక్క తుమ్మెద వచ్చి ఆకర్షిస్తే ఆ తుమ్మెద ఒక మ్యాగ్నెట్ అవుతుందా? क्योंकि मधुमक्खियां फूल की ओर खींची चली आती हैं, तो क्या आप मधुमक्खी को चुंबक कह सकते हैं? తుమ్మెద కూడా మ్యాగ్నెట్టే, పుష్పం కూడా మ్యాగ్నెట్టే. मधुमक्खियां भी चुंबक हैं और फूल भी चुंबक हैं. భార్యను భర్తను భార్య ఆకర్షించుకుంటారు, అది కూడా వారు మ్యాగ్నెట్టే. पति पत्नी एक दूसरे के प्रति आकर्षित होते हैं, ये दोनों भी चुंबक हैं. బిడ్డను తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, అది కూడా మ్యాగ్నెట్టే. बच्चा और उसकी माँ दोनों एक दूसरे से प्रेम करते हैं, यह भी चुंबकों के आकर्षण के समान ही है. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు ఆకర్షించుకుంటున్నారు. వీళ్ళంతా మ్యాగ్నెట్ స్వరూపమే. हर जगह आप पाते हैं कि हम किसी न किसी वस्तु द्वारा आकर्षित होते ही हैं. अतः सभी कुछ चुंबक ही है. ప్రపంచమంతా కూడా మ్యాగ్నెట్ స్వరూపమే. पूरा जगत एक चुंबक ही है. కనుక ఈ మ్యాగ్నెట్ ద్వారానే విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుంటున్నది. चुंबक से आपको बिजली भी मिलती है. ఈ విద్యుత్ శక్తి వలనే కాంతిని ప్రవేశపెడుతుండాలి. यही बिजली है जो प्रकाश देती है. కాబట్టి మానవుని యొక్క దేహం అనేటువంటిది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ వంటిది. तो मानव देह बिजली के एक जनरेटर या बिजली के उत्पादक के समान है. ఒక దేహమే మన ఒక జనరేటర్. मानव देह जनरेटर यानी बिजली उत्पादक यंत्र है. మన కన్నులో దీనికి ఒక విద్యుత్ శక్తి. आंखें बिजली के समान है. आंखों से बिजली प्रकट होती है. ప్రతి దాని ఎందుకు మానవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి. हर पहलू में हम मानव में निहित इस तत्व को पाते हैं. కనుక విశ్వమే మానవుని యొక్క స్వరూపము. ब्रह्मांड स्वयं मानव के स्वरूप में है. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వం ఉంటుండాలి. प्रत्येक अणु में, प्रत्येक कोशिका में दिव्यता है. కానీ సైంటిస్ట్ అంతా కూడాను ఒక్కొక్క అణువు కూడాను ఒక్కొక్క అణువుగా చేరి ఒక స్వరూపాన్ని పొందుతుండాలి. लेकिन वैज्ञानिकों का कहना है कि पदार्थ परमाणुओं का एक संयोजन है. కానీ అది ఆటమ్ అని వాళ్ళు అంటున్నారు. वैज्ञानिक इसे परमाणु कहते हैं. సర్వము కూడా ఆటంతో నిండి ఉంటుండాలి అంటున్నారు. वे कहते हैं कि सब कुछ परमाणुओं से ही भरा है. కానీ వేదాంతులు సర్వం కూడా ఆత్మతో నిండి ఉంటుండాలి అంటున్నారు. लेकिन वेदांत कहते हैं कि आत्मा से बाहर कुछ भी नहीं है.
కనుక ఆత్మ లేనటువంటి స్థానం లేదు, ऐसी कोई जगह नहीं है जहाँ आत्मा ना हो, ఆత్మ లేనటువంటి స్థానం లేదు. ऐसी कोई जगह नहीं है जहाँ परमाणु ना हो. కనుకనే ఆటం అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తియే. इस प्रकार परमाणु को विशेष शक्ति मिली है, అదే దైవ శక్తి. वही दिव्य शक्ति है. అణువులో అణువుగా ఉంటుండాలి, ఘనములో ఘనముగా ఉంటుండాలి. आत्मा एक परमाणु के भीतर भी सूक्ष्म रूप में मौजूद है और विशाल से विशाल ब्रह्मांड में भी मौजूद है. కనుక ఇది ఇదే ప్రమాణము అది కాదు అని చెప్పడానికి వీలు కాదు. आप एक को स्वीकार और दूसरे को अस्वीकार नहीं कर सकते. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడా ఆ దివ్య శక్తి ఉంటుండాలి. हर परमाणु में, हर कोशिका में दिव्य शक्ति है. కానీ మానవుడు కంటికి కనిపించేది మాత్రమే సత్యం అనుకుంటున్నాడు, కనిపించినంత కళ్ళ అనుకుంటున్నాడు. मनुष्य जो देखता है उसे सच समझता है और बाकी को झूठ मानता है. చాలా పొరపాటు. यह एक भूल है. కనిపించే దాని ఎందే ఉంటుండాలి సర్వత్వము. वास्तव में ये सिद्धांत अदृश्य चीजों में निहित हैं, जिन्हें आप अपनी आंखों से नहीं देखते. ఒక మనిషిని చూసినప్పుడు 5 అడుగులు ఎత్తుగా ఉంటున్నాడు. जब आप एक आदमी को देखते हैं वह 5 फीट लंबा है అతని కలరు చామన ఛాయగా ఉంటుండాలి. और उसका रंग गेहुआ है అతని తల పట్టతలగా ఉంటుండాలి. और वह गंजे सिर वाला है. కంటికి కనిపించినప్పుడు ఇదే సత్యము అని నీవు ఎరుగుతున్నావు. आप उसका भौतिक स्वरूप देखते हैं और उसे ही सच मानते हैं. కానీ ఈ యొక్క భౌతికమైన దేహాన్ని మాత్రమే నీవు సత్యమని భావిస్తున్నావు. परंतु आप भौतिक देह को ही सत्य मानते हैं. నీకు కనిపించినటువంటి శక్తులు అతనిలో ఎన్ని ఉన్నాయో, लेकिन उसके पास इस भौतिक स्वरूप के अलावा और भी बहुत सारी अदृश्य शक्तियां हो सकती हैं. అతనిలో దయ ఉంటుండాలి, उसके पास दया है, అతనిలో త్యాగం ఉంటుండాలి, उसके पास त्याग है, అతనిలో ప్రేమ ఉంటుండాలి, उसके पास प्रेम है, అతనిలో దివ్యమైనటువంటి భావం ఉంటుండాలి. उसके पास दिव्य भाव है. ఇవన్నీ నీకు కనిపించటం లేదు. आप उन्हें नहीं देखते. ఇవి లేవనా అంతకుముందు? क्या आप कह सकते हैं कि उसके पास इनमें से कुछ भी नहीं है? నో, ఉన్నాయి అతని యందు. वे सब वहाँ अंतर्निहित हैं, కానీ కనిపించటం లేదు. पर आपको दिखते नहीं हैं. కనుకనే కనిపించనిదే తినిపించుని కర్మల ఫలమును మన్మము జీవా. इसलिए वह जो छिपा हुआ है और जो भौतिक आंखों से नहीं दिखता, वो भविष्य में आपको कर्मों के परिणामों के रूप में दिखाई देगा. ఒక పుష్పం తీస్తున్నావు, यहाँ एक फूल है ఈ పుష్పం నీకు వాసనగా ఉంటుండాలి, और यह सुगंधित है, కానీ వాసనకు రూపం లేదు. लेकिन इस सुगंध का कोई स्वरूप नहीं है. కానీ వాసనకు రూపం ఉందా? क्या आप इस सुगंध का कोई स्वरूप पाते हैं? ఉన్నది. వాసనకు రూపం ఇచ్చేటువంటిది ఈ పుష్పమే. हाँ, यह पुष्प ही है जो इस सुगंध का कारण है और इसका अस्तित्व प्रकट करता है, सुगंध का एहसास कराता है. పుష్పమే లేకపోతే వాసనే లేదు. फूलों के बिना सुगंध का कोई अस्तित्व नहीं होता. ప్రేమకు రూపం లేదంటున్నారు. आप कहते हैं कि प्रेम का कोई रूप नहीं होता. రూపం ఉన్నది. हाँ, प्रेम का भी एक रूप होता है. ఆ ప్రేమ అనేటువంటి దానిని అందించేటువంటి తల్లిదే రూపము. यह माँ ही है जो प्रेम का वास्तविक स्वरूप है. అదే విధంగానే ప్రతి దానికి కూడా ఒక్కొక్క రూపం ఉంటున్నది. इसी तरह हर चीज का एक निश्चित स्वरूप होता है. కానీ అజ్ఞానులు కేవలం అంధకారంలో మునిగి తమ వాళ్ళను తాము సాధించుకునే నిమిత్తమై రూపము లేనటువంటిది నమ్మకూడదు అంటున్నారు. अज्ञानी लोग चूंकि वे अंधकार में डूबे हुए हैं, अपने तर्क से जीतने के लिए निराकार चीजों को स्वीकार नहीं करते. రూపము లేనటువంటి దాని ఎందే ఉంటున్నది సర్వస్వము. वस्तुतः निराकार में ही सब कुछ समाया हुआ है. రూపము లేనటువంటిది జగత్తులో కానరాదు. కానరాని కూడా రూపం ఉంటున్నది. इस जगत में बिना स्वरूप के कुछ भी नहीं मिलता, सबका एक स्वरूप होता है. ఈ విధమైనటువంటి ఒక దివ్య తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రతి అణువును ఘనమును కూడాను మనం విశ్వసించాలి. इसलिए दैवत्व के सिद्धांत को समझने के लिए हमें सूक्ष्म जगत और स्थूल जगत में पूर्ण आस्था रखनी चाहिए. समस्त लोक